ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరగబోతున్నాయి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో రెండో రౌండ్ చర్చలు మొదలు కాబోతున్నాయి. అయితే ఇస్లామాబాద్కి ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేరుకున్నారు. అబ్బాస్ అరాగ్చితో ట్రంప్ రాయబారులు విక్టాఫ్ కుష్నర్ ఇద్దరు కూడా చర్చలు జరపబోతున్నారు. ఒకవేళ కనుక చర్చల్లో ఏదైనా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుతోంది, పురోగతి సాధించబోతున్నాం అనుకున్నప్పుడు జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్కు రంగంలో దిగే అవకాశం ఉంది. ఇక ఇస్లామాబాద్లో చర్చల తర్వాత డైరెక్ట్గా ఇటు అరాగ్చి పుతిన్ని కలిసే అవకాశం ఉంది. సో పుతిన్తో పాటుగా రష్యా, ఓమన్ దేశాధినేతలతో కూడా అరాగ్చి సంప్రదింపులు జరపబోతున్నారు. చర్చల వేళ ఇరాన్కి ఇప్పుడు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సమయం మించిపోతోంది. అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అన్నట్టుగా సమయం అయిపోతోంది, తొందరగా ఫినిష్ చేసుకోండి లేదంటే యుద్ధమే అని చెప్పి పదే పదే ట్రంప్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఒప్పందం కుదుర్చుకోవాలని వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు ఇరాన్కి ట్రంప్. అయితే ఇరాన్ చర్చల బృందం నుంచి స్పీకర్ గాలిబఫ్ వెళ్ళిపోయారు. అయితే అంతర్గత విభేదాల కారణంగానే గాలిబఫ్ని ఇరాన్ తొలగించినట్టు తెలుస్తోంది. సో ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ గాలిబఫ్ చర్చలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఆ చర్చలో నుంచి ఆయన వెనక్కి తీసుకుందట ఇరాన్. అయితే ఇరాన్లో ఉన్నటువంటి అంతర్గత విషయాలే ఈ విత్డ్రాల్కి ఆయనని ఆ చర్చలో నుంచి వెనక్కి తీసుకురావడానికి కారణమయ్యాయని తెలుస్తోంది. సో ఫిబ్రవరి 28 సుప్రీం అలీ ఖమేనీ మరణం తర్వాత నుంచి ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మరింత భీకరమైంది. చాలా భయంకరంగా ఈ పోరు జరుగుతోంది. ఇజ్రాయెల్ అటాక్ చేయడం, ఇరాన్ అటాక్ చేయడం, గల్ఫ్ కంట్రీస్ మొత్తం తీవ్రంగా నష్టపోవడం, గల్ఫ్ కంట్రీస్పై అటాక్ జరగడం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని స్వాధీనపరచుకోవడం, అమెరికా ప్రయత్నాలు మొత్తం విఫలమైపోవడం, 2-3 రోజుల యుద్ధాన్ని ముగించేద్దామని అమెరికా దెబ్బ మీద దెబ్బ ఇరాన్ కొట్టినప్పుడల్లా కొంత వార్నింగ్లు ఇవ్వడం, అటాక్ చేయడానికి అటాక్ స్టైల్ని పెంచడం, ఇలా చేస్తూనే వచ్చింది. సో సీజ్ ఫైర్ స్టార్ట్ అయింది. సీజ్ ఫైర్ సుమారుగా 14 రోజుల పాటు అంటే 2 వారాల పాటు కొనసాగిస్తారని డొనాల్డ్ ట్రంప్ చెప్పి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తన స్వాధీనపరచుకునే ప్రయత్నం చేయడం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్తో పాటుగా ప్రాక్సీ దేశాలైనటువంటి లెబనాన్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేయడం, ఇవన్నీ కూడా అసలు సీజ్ ఫైర్ ఉందా లేదా అని అనుమానాలు కలిగిస్తూనే ఉంది. మొన్నటితో సీజ్ ఫైర్ 2 వీక్స్ ఆఫ్ టైం ముగిసింది. అది ముగిసిన తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ కొంత ఎక్స్టెండ్ చేయడం, ఇప్పుడు రెండో రౌండ్ చర్చలకి సిద్ధమైపోవడం. సో మొదట వాళ్ళు చెప్పేది ఒకటే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మొత్తం మేమే కంట్రోల్లోకి తీసుకుంటాం. ఇది ఇరాన్ మొదటి డిమాండ్. మొత్తం ఆ కంట్రోల్లోకి వెళ్ళాలి, వెంటనే కాల్పులని ఆపేయాలి, సీజ్ ఫైర్ జరగాలి, ఆ తర్వాత మేము స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మా కంట్రోల్లోకి తీసుకుంటాం. ప్రతిదీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట జరిగేటువంటి ప్రతి వ్యవహారం పైన ఇరానే సుప్రీంగా ఉండాలి. ఇది వాళ్ళు చెప్తున్న డిమాండ్. ఆ తర్వాత ప్రాక్సీ దేశాలపై అటాక్ని ఆపేయాలి, శాంక్షన్స్ని ఎత్తివేయాలి, వేరే దేశాలకి మేము ఎక్స్పోర్ట్ చేయొద్దనో, వేరే దేశాల నుంచి మేము ఇంపోర్ట్ చేసుకోకూడదనో, మాపై దేశ విదేశాల్లో వేసినటువంటి ఆ శాంక్షన్స్ని, కొన్ని లిమిటేషన్స్ని ఎత్తివేయాలి. సో మాకు పూర్తిగా అంతర్గత వ్యవహారాల్లో మాకే స్వేచ్ఛ ఉండాలి, మేము మా అంతర్గత వ్యవహారాలు మేమే స్వేచ్ఛ తీసుకుంటామనేది అటు ఇరాన్ ఈ కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ని పెట్టింది. ప్రాక్సీ దేశాలంటే సిరియా పైన, లెబనాన్ పైన, యమన్స్ పైన దాడి చేయకుండా ఇజ్రాయెల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా అమెరికానే చేయాలి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ ఇరాన్ పెట్టినవి. ఇక అమెరికా వైపు నుంచి వినిపించే ప్రధానమైనటువంటి కండిషన్ ఒకే ఒకటి, యురేనియం నిల్వల్ని పూర్తిగా కొలాప్స్ చేయాలి. యురేనియం మీ దగ్గర ఉండకూడదు, న్యూక్లియర్ అనేది ఉండకూడదు, ఇక మీ దగ్గర న్యూక్లియర్ అనే అంశమే మీ దగ్గర కనిపించకూడదు. ఆ తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పైన మీకు రైట్స్ ఇస్తాం, కానీ అక్కడి నుంచి గల్ఫ్ కంట్రీస్ పైన మీరు ఈ అటాక్స్ని ఆపాలి. అట్ ది సేమ్ టైం ఇరాన్ అడిగిన దాంట్లో ఇంకో డిమాండ్ ఏంటంటే, మేము సుమారుగా దాదాపుగా కొన్ని లక్షల కోట్లు, సో టు మై నాలెడ్జ్ ఇరాన్ ఇప్పటివరకు అఫీషియల్గా అనౌన్స్ చేసిన ప్రకారంగా 12 లక్షల కోట్లు, 12 లక్షల నుంచి సుమారుగా 20 లక్షల కోట్ల వరకు ఈ యుద్ధంలో కోల్పోయింది. బికాస్ ఆఫ్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, బికాస్ ఆఫ్ దేర్ బ్రిడ్జెస్, రైల్వే ట్రాక్స్, రోడ్స్ అండ్ అదర్ బిల్డింగ్స్ అన్నింటినీ కోల్పోవడం మూలంగా 12 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందట ఇరాన్. ఆ మొత్తాన్ని కూడా గల్ఫ్ కంట్రీస్ చేతనో, ఇజ్రాయెల్ చేతనో, లేదా మీరైనా స్వయంగా మాకు ఆర్థిక సహాయం చేయాలనేది ఇరాన్ పెట్టిన కండిషన్. సో రెండోసారి సీజ్ ఫైర్కి సంబంధించి అంటే మొదటిసారి పెట్టిన దాన్ని మళ్ళీ పొడిగించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మళ్ళీ భేటీ అవుతున్నారు. ఇస్లామాబాద్ వేదికగానే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. ఆ భేటీలో ఫ్రూట్ఫుల్ డిస్కషన్ కనుక జరిగితే, అదొక సమస్యని పరిష్కారం చేసే విధంగా పరిష్కారవంతమైనటువంటి డిస్కషన్ కనుక వస్తే అప్పుడు జేడీ వ్యాన్స్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఆ లోపుగా డొనాల్డ్ ట్రంప్ పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు, మీరు కనుక యుద్ధాన్ని ఆపుకోకపోతే మీకే ప్రమాదము, మీరు వెంటనే యుద్ధాన్ని నిలిపివేసుకోండి అనేది డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న వార్నింగ్. ఓవైపు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తూనే ఇంకోవైపు చర్చలు జరపమంటాడు, ఓవైపు దాడి చేస్తూనే ఇంకోవైపు చర్చలు జరపమంటాడు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పటికీ ఇంకా ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. ఎటువంటి యుద్ధ నౌకల్ని
రాకపోకల్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. తమ నావిగేషన్కి డెఫినెట్గా ఉండాల్సిందే, మీరు టోల్ కూడా పే చేయాల్సిందే, అప్పుడు మాత్రమే అలౌ చేస్తామనేది ఇరాన్ చెప్తున్నమాట. నిన్న రెండు నౌకల్ని, శ్రీలంకకు వెళ్ళేటువంటి నౌక ఒకటి MSC ఫ్రాన్సిస్కియా అండ్ ఇండియాకు రావాల్సినటువంటి ఎపిమోండాస్, ఈ రెండు నౌకల్ని కూడా సీజ్ చేసింది ఇరాన్, తమ పోర్టు దగ్గర బంధించింది. కారణం నావిగేషన్ మిస్ అయిందని, మాకు టోల్ చెల్లించకుండానే వెళ్తున్నారని చెప్పి. అయితే ఇక్కడ డైరెక్ట్గా ఇండియన్ ఫ్లాగ్ కానీ ఇండియన్ షిప్ కానీ లేదు, బట్ ఇట్స్ క్యారింగ్ టు ఇండియా పోర్ట్, గుజరాత్ ముండ్రా పోర్టుకు వస్తోంది. సో ఈ రెండు నౌకల్ని IRGC సీజ్ చేసింది, కారణం వాళ్ళు నావిగేషన్ తప్పించుకొని వెళ్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు అమెరికా ఇరాన్కి సహకరిస్తున్నట్టా లేదంటే వ్యతిరేకిస్తున్నట్టు అర్థం కావడం లేదు. యురేనియం నిల్వలు ఉండొద్దు అని అంటది, కానీ పాకిస్తాన్ దగ్గర మాత్రం యురేనియం నిల్వలు ఉండొచ్చు, వాళ్ళు న్యూక్లియర్ దేశంగా కలిగి ఉండొచ్చు. పాకిస్తాన్ దగ్గర ఉంటే ఒప్పు, కానీ ఇరాన్ దగ్గర ఉంటే తప్పు. ఇజ్రాయెల్ కూడా ఏంటంటే ఎటువంటి యుద్ధమైనా చేయొచ్చు, లెబనాన్లో భయంకరమైనటువంటి దాడులు చేపట్టి లెబనాన్ మొత్తాన్ని అతలాకుతలం చేయొచ్చు, గాజా ప్రాంతంలో ఆర్తనాదాలు వినిపించవచ్చు, హాహాకారాలు వినిపించవచ్చు, కానీ ఇరాన్ మాత్రం అటువంటి పరిస్థితి చేయకూడదు. డొనాల్డ్ ట్రంప్ ఒకటే ఆయన సిద్ధాంతం, నాకు నచ్చితే ఏదైనా చేసినా వాడు కరెక్టే, నాకు నచ్చకపోతే వాడు ఏ తప్పు చేసినా ఏ కరెక్టు చేసినా నాకు తప్పులాగా అనిపిస్తుంది. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం. ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా గాలిబఫ్, ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ని ఈ చర్చలో కూర్చోబెట్టి 2 రోజుల పాటుగా చర్చలు జరిపిన తర్వాత ఎందుకు వెనక్కి తీసుకున్నారని బిగ్గెస్ట్ క్వశ్చన్. అంతర్గతంగా విభేదాలంట. అంటే మొస్తబా ఖమేనీ గాలిబఫ్ని తప్పించాలనుకున్నారా? లేదు, అక్కడ IRGC కమాండ్స్ గాలిబఫ్పై సంపూర్ణమైనటువంటి నమ్మకం లేకుండా వెనక్కి వెళ్ళిపోయారా? లేదు, విదేశాంగ మంత్రి అరాగ్చీతో ఆయన గాలిబఫ్ ఏదైనా విభేదంలో ఉన్నారో తెలియదు, కానీ ఆ చర్చల నుంచి మాత్రం ఇరానియన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ పంపించినటువంటి గాలిబఫ్, ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ మాత్రం తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. సో దీంట్లో ఇప్పుడు డైరెక్ట్గా ఇటు అవతల వైపు నుంచి ఇరానియన్ గాలిబఫ్ వెళ్ళిపోవడంతో JD Vance ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది, ఇఫ్ ఎట్ ఆల్ అది ఫ్రూట్ఫుల్ డిస్కషన్ కనుక ఉంటే. ఇప్పుడు మరో 2 దేశాలు, యెమెన్ అండ్ రష్యా, ఈ దేశాలు ఓమన్ అండ్ రష్యా, ఈ 2 దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా అరాగ్చీ భేటీ అవకాశం ఉంది. భేటీలో పుతిన్కి ఇక్కడ జరిగిన చర్చలపైన ప్రతి విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్కి చేర్చే అవకాశం ఉంది అరాగ్చీ. చేర్చడం మూలంగా రష్యాకి ఎన్నికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఇప్పుడు ఈరోజు ఇరాన్కి ఒక గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే రష్యానే. ఇంత భయంకరమైనటువంటి దాడి, 2 టెక్నాలజికల్ దేశాలు భయంకరంగా దాడులు చేస్తూ ఉంటే ఈ దాడి నుంచి ఇరాన్ తనని తాను రక్షించుకుంటుంది, రిటిలియేట్ చేయగలుగుతుందంటే ఒకే ఒక్క ధైర్యం రష్యా నుంచి వచ్చిందే. రష్యా నుంచి నావిగేషన్ సిస్టమ్ రావడం, రష్యా నుంచి రాడార్ సిస్టమ్ రావడం, రష్యా నుంచి కొంత మిసైల్స్ని ఆయుధాలని పంపించడం, చైనా నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావడం, సో ఇవన్నీ కూడా దొరికాయి కాబట్టి ఇరాన్ ఈ స్థాయి నిలబడగలిగి ఈరోజు అమెరికాతో పోరాడగలుగుతోంది. సో మనం విజువల్లో చూస్తున్నాం, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో అటు ఇరానియన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ భేటీ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం అటు అమెరికాకు సంబంధించిన కొన్ని ప్రతినిధులతో కూడా అరాగ్చీ భేటీ అవుతున్నారు. సో యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఈ చర్చలు జరుగుతున్నాయి. మరి చర్చలు ఎంత మేర సఫలీకృతం అవుతాయి, ఈ చర్చలో ఎంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుతుంది, ఈ చర్చలు ఈ రోజు లేదా రేపటితో ఒక ముగింపుకు వచ్చి యుద్ధం కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది, యుద్ధం కాస్త కంప్లీట్గా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా ఇంకా కొనసాగుతుందా, ఏం జరుగుతుంది చూడాలి. బట్ ఈ రోజుతో కొంత సీరియస్గా చర్చలు జరిగే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి ఈరోజు చర్చల్లో మరి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎంత మేరకి గుడ్ న్యూస్ని ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో యుద్ధంను ఆపడానికి పాకిస్తాన్ని ఎంచుకున్న డొనాల్డ్ ట్రంప్ డెఫినెట్గా ఆ యుద్ధాన్ని అంటే పాకిస్తాన్ని ప్రపంచ దేశాల వైపుగా వినిపించాలని లేకపోతే వాళ్ళని చూపించాలని ఆ కుతూహలం అయితే కనబడుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి. అయితే మరి ట్రంప్ ఈ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి ఈ కండిషన్స్ని, ఇరాన్ డిమాండ్స్ని ఒప్పుకొని యుద్ధానికి ముగింపు పలుకుతారా లేదా ఇంకా కంటిన్యూ అవుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ ఆర్ అమెరికా, ఈ 2 దేశాలకి ఆ చర్చలు సఫలీకృతం అవుతాయని కోరుకుంటున్నారా? లేదు, ఎవరి డిమాండ్స్ బాగున్నాయి, లేకపోతే ఎవరికి ఇండియా సపోర్ట్ చేస్తే బాగుంటుంది లేదా ఇండియా తోడుగా ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను.
6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU